సో మొత్తం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే అనేక కమిషన్లను కూడా వేశారు. సో దాంట్లో విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకల మీద కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో. ఆ తర్వాత ఫార్ములా ఈరేస్ కు సంబంధించి, అలానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, గొర్రెల కొనుగోలులో జరిగినటువంటి అక్రమాల విషయంలో సో ఎన్నో కేసులన్నీ కూడా గత ప్రభుత్వ పెద్దల చుట్టూ మెడ చుట్టూ తిరుగుతున్నాయి. సో మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, అక్రమాల మీద ఇప్పటికే పినాకిని ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇది ఒకంత బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు జరిగినటువంటి అనేక కేసులు అయితే ఒకవైపు అయితే సో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి సంబంధించి రికమెండ్ చేయడం కానీ, లేదా ఇవాళ కేబినెట్ సమావేశం జరపడం కానీ, భవిష్యత్తులో సిట్ కానీ ఏసీబీ కానీ దీంట్లో ఏదైతే దీంట్లో మెయిన్ గా ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించడం కానీ కనుక చూస్తే సో కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు అంతా కూడా కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆయన జైలుకు వెళ్ళక తప్పదు అనేటువంటి ప్రచారం అయితే బీఆర్ఎస్ నేతల్లో చాలా జోరుగా సాగుతోంది. సో కింద పార్టీలో ఆందోళన కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మా ప్రతినిధి బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నరేష్ ఉన్నారు. సో నరేష్ తో మాట్లాడదాం. సో నరేష్, ఏంటి సో ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ, మరోవైపు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికలో అంతా కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ చెప్పినటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా కేసీఆర్ తో పాటుగా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్నటువంటి నేతలంతా కూడా చట్టం పరిధిలో వాళ్ళంతా కూడా శిక్షలు ఎదుర్కోక తప్పదనేటువంటి ప్రచారం జరుగుతోంది. సో ఏంటి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల సో ఆ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? తన మేధస్సునంతా కూడా ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది తానే అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పదే చెప్పారు. దాన్ని క్లైమ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు బీఆర్ఎస్ మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళనలు అయితే కనిపిస్తుంది. వరుసగా నిన్న ఈరోజు కేసీఆర్ ఈ నివేదికకు సంబంధించిన సమాలోచనలే జరుపుతున్నారు. ఫామ్ హౌస్ వేదికగా పార్టీ ముఖ్య నాయకుల్ని పిలిపించుకుని ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఈ నివేదికలో అసలు ఏముంది, ప్రభుత్వం ఏం తదుపరి చర్యలకు ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఒకవేళ ప్రభుత్వం వేగంగా అంటే దూకుడుగా ముందుకు వెళ్తే పార్టీ పరంగా తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ ముందు, కేసీఆర్ ముందున్న సవాళ్లు. సో ఇందులో భాగంగానే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి లాంటి మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ ఏదైతే చర్చలు జరుపుతున్న సమాచారం. ఎందుకంటే ఈరోజు కేబినెట్ తర్వాత దీని మీద సిట్ కనుక నియమించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కనుక నియమిస్తే తర్వాత సిట్ తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఎవరైతే వరుసగా కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు తప్పులు చేస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ పార్టీ పరంగా అటు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే అనేది కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది. పెద్ద ఎత్తున దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తుంది. సో ఇందులో భాగంగానే అలాంటి పరిస్థితి వస్తే పార్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, న్యాయపరంగా ఉన్న చిక్కులను ఎలా ఛేదించాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత మేధోమథనం జరుపుతుంది. అందులో భాగంగానే కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఇంకొక వైపు ఈ నెల 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా అసెంబ్లీ సమావేశాలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం మీదనే అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా తన వాయిస్ వినిపించడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా ఇదా అన్న అనుమానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా, ఈ నివేదిక పీసీ ఘోష్ నివేదిక అంతా కూడా కేసీఆర్ టార్గెట్గా కేసీఆర్ని ప్రజల్లో చులకన చేయడంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ నియమించింది. కమిషన్ నివేదిక కూడా ఆ తీరుగానే ఉంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. గతంలో మీరు చెప్పినట్టు జూలై 9వ తారీఖున హరీష్ రావు హాజరయ్యారు. జూలై 11 నాడు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. తర్వాత హరీష్ రావు స్పెషల్గా సమయం తీసుకుని మరీ ఆయన పీసీ ఘోష్ని కలిసి మరింత అదనపు సమాచారాన్ని ఇచ్చారని కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి. ఆ సందర్భంగా తాము చెప్పిన దానికి కమిషన్ ఏకీభవించింది, ఎలాంటి తప్పు జరగలేదు, ఏదైతే తెలంగాణ సస్యశ్యామలమైంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, అదేవిధంగా ఉత్తర తెలంగాణ ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ కరువు ప్రాంతంగా ఉన్న ఉత్తర తెలంగాణ ఇవాళ పచ్చ మాగాణితో కలకల్లాడుతుంది. దానికి కేసీఆరే కారణం, నీళ్లు తెచ్చిన కేసీఆర్ మీద నిందలు వేస్తారా అంటూ కూడా పెద్ద పదాలు వాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొడుతూ వస్తుంది. కానీ నివేదిక సమర్పించిన తర్వాత ఇప్పుడు అసలు సీన్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించబోతున్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. వీటిని ఏ విధంగా ఏదైతే ఛేదించుకుని ముందుకు వెళ్ళాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ మేధోమథనం చేస్తుంది. ఒకవేళ
ప్రభుత్వం కనుక దూకుడుగా ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాలతో తెలంగాణ మారుమూల వరకు కూడా. సో కేసీఆర్ చేసిన పనిని అంటే నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ మీదే నిందల అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే పార్టీ నాయకులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈ అంశం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున అటు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట ప్రజల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా క్యాబినెట్ నిర్ణయం తర్వాత అటు ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది కాబట్టి ఆ ప్రకటన తర్వాత స్పందించాలని దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమవుతుంది.